మన ఆయనని ఎమ్మెల్సీ అని చెప్పి పిలవడానికి కూడా సిగ్గుపడుతున్నా వల్ల రాజేశ్వర రెడ్డిని. ఆయన ఫీజు రియంబర్స్మెంట్లో మా జిల్లా మంత్రి జగదీష్ రెడ్డిని పట్టుకొని 200 కోట్ల స్కామ్ జరిగినట్టు అందరికీ తెలుసు. దాంట్లో పొన్నం ప్రభాకర్ గారి మీద కేసు కూడా వేయడం జరిగింది. అలాంటి అవినీతి పరుడు ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉదయం అసెంబ్లీ లోపల జరిగిన సంఘటన మీద కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తాగి వచ్చి సభకు వచ్చారని చెప్పి అనడం నిజంగా ఆయన ఎమ్మెల్సీగా ఉండటానికి కూడా అర్హుడు కాదు. ఆయన ఏదో ప్రైవేట్ కాలేజ్ పెట్టి విద్యావేత్తలా చెప్పుకుంటాడు. విద్యావేత్తలు కాదు, అసలు ఆయన ఎమ్మెల్సీకే పనికిరాడు. అందుకనే మేము ఒకటి ఛాలెంజ్ చేస్తున్నాం, మీ ఎమ్మెల్యేలను తీసుకురా, మీ ముఖ్యమంత్రిని తీసుకురా, మా 12 మంది ఎమ్మెల్యేలు వస్తాం, పైననే డాక్టర్స్ ఉంటారు, అందరం కూడా టెస్టులు చేయించుకుందాం. ఎవరెంత తాగిండ్రు ఆ టెస్ట్లో బయటపడుతుంది. మీ ముఖ్యమంత్రితో సహా అందరు రావాలి టెస్టులకు. మేము 12 మంది వస్తాం. మేము దీనికి ఒప్పుకుంటాడా? సిగ్గుండాలే పనికిరాని మాటలు మాట్లాడటానికి. ఒక గౌరవ పెద్దల సభకి ఎన్నికైన ఎమ్మెల్సీ ఈ విధంగా తోటి శాసనసభ్యుల్ని మాట్లాడి తాగికొచ్చి జానారెడ్డి మీద పడ్డారు, జానారెడ్డి బయటికి వెళ్ళిపోయిందని. ఏం మాట్లాడుతున్నావు? తాగుడి గురించి మాకు చెప్తున్నావా? నీ ఫామ్ హౌజులు, ప్రగతి భవన్లు, పూటకో ఇల్లు కట్టుకుని ఎందుకు? మళ్ళీసారి పిచ్చి మాటలు మాట్లాడద్దు. మాట్లాడేది ఉంటే నువ్వు రా, మేము సిద్ధంగా 12 మంది ఇక్కడనే ఉన్నాం. ల్యాబ్కి పోదాం, లేదా ప్రైవేట్ హాస్పిటల్కి పోయి మా టెస్ట్ చేసుకుందాం. ఎవరి బాడీలో ఆల్కహాల్ ఉందో మొత్తం బయటపడుతుంది. అలా కండిషన్ ఏంటంటే మీ ముఖ్యమంత్రి కూడా రావాలి మాయమ్మడి. ఓకేనా చెప్పండి, మీ సిద్ధంగా ఇక్కడనే ఉంటాం. సిగ్గుండాలి ఆయన మాట్లాడడానికి. కేసీఆర్ మీ ఎమ్మడి పెట్టుకొని మమ్మల్ని తాగుడు గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వెలించినట్టే ఉంటుంది. ఇక రాష్ట్రాన్ని మొత్తం కూడా తాగుడు మాయం చేసి 60 రూపాయల క్వార్టర్ తీసుకొచ్చి 11 గంటలకే 10 గంటలు బంద్ కావాలి, ప్రజలను తాపియాలి. ఎందుకంటే వాళ్ళ సంఘం అంతా తాగుబోతుల సంఘం అని దాన్ని 11 గంటల వరకు పెంచిండు. తాగుడు తక్కువ చేయాలంటే ఢిల్లీ లాగా 6:30కే షాపులు బంద్ చేస్తారు. పీక్ టైంలో షాపులు తెరవరు. 10 నుంచి 11 చేసిండు. ఉదయం 6 గంటలకే తెరవాలి. కల్లుకో బెల్ట్ షాప్, ప్రతి ఊళ్ళో 50 బెల్ట్ షాపులు. రాష్ట్రం ఇవాళ 20,000 కోట్ల ఆదాయం ఉట్టి తాగుడు మీదనే 20,000 కోట్ల ఆదాయం వస్తున్నది. ఆయనకి అంత ఇష్టం కాబట్టి తాగుడు అంటే అందరినీ తాగుమాయం చేసి తెలంగాణ మొత్తం నాశనం చేస్తున్నారు. ఇంకేం ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.